అభిజ్ఞ వెళ్ళేటప్పుడే గుండు అని ఫైనల్లీ ఫౌండ్ మై గైస్. మీకు ఒక సర్ప్రైజ్. నాకెందుకు గుండు క్యూట్ ఉంది. హలో గైస్. హలో గైస్. హలో గైస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఓకే, ఇప్పుడు నైట్ చేసుకుంది. అండ్ ఈ రోజు అయితే చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. టుడే వీఆర్ గోయింగ్ టు తిరుమల. Yes, we are going to Tirumala and it's been so long మేము తిరుమలకు పోయి అక్టోబర్లో వెళ్ళాము. కానీ మాకు అది సెకండ్ హోమ్ టౌన్ లాగా అనమాట. కాబట్టి మేము కొన్ని రోజులైనా కూడా మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా అమ్మ అయితే అన్ని ప్యాకింగ్ చేస్తూ ఉంది. అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మనం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోవాలంటే దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ food and what not. So consider subscribing my channel if you like my videos. ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అండ్ గాయస్, ఇప్పుడు ఇంకా మాట్లాడేకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఫస్ట్ మనం కార్ ఎక్కిన తర్వాత చాలా మాట్లాడుకుందాం, చాలా విశేషాలు. అండ్ ఆల్సో ఇది చాలా ఫన్ ఉండబోతోంది. సో అండ్ ఆల్సో గాయస్, మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటి అభిజ్ఞ వెళ్ళేటప్పుడే దారిలోనే ఇలా మంచి అవుట్ఫిట్ వేసుకుంది ఎందుకు అని మీకు ముందే డౌట్ రావచ్చు. తప్పులేదు, దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. అది కూడా నేను కార్ ఎక్కిన తర్వాత చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు అంత టైం లేదు, నీట్గా కూర్చొని మాట్లాడదాం అక్కడ. సో యా, ఫస్ట్ మనం కార్ ఎక్కుదాం. అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది బ్లాగ్. బాయ్ బాయ్ అంటది, అదే బాయ్ బాయ్ అని. ఇప్పుడే ఇంకా బ్లాగ్ స్టార్ట్ అయింది. హాయ్ ఐషు. ఇప్పుడే వేసేసుకోవాలా? ఓ యా, నేను బేసిక్ జ్యువెలరీ వేసుకోలే. ఎందుకంటే నేను మా చెల్లి గొడవ పడినా. జుట్టు పెట్టుకుని పట్టు కాదులేండి, నార్మల్గా కూడా ఉన్నాం. సో అందుకు నాకైతే భయం వేసింది వీళ్ళు గొడవ అంటే గట్టిగా అరుచుకుంటాం కదా. సో అట్లా ఇవన్నీ క్యాజువల్ ఇలా జరుగుతూ ఉంటాయి మామూలు. శైలక్క నేను కూడా కొట్టుకోవాలా, గట్టి గట్టి కొట్టుకోం కానీ చిన్న చిన్న కొట్టుకోం. సో నేను మా అక్క కూడా అన్నీ వేసుకోవాలంట. అన్నీ వేసుకోవాలి. ఓకే, సో బ్యాంగిల్స్ వేసుకుంటున్నాం. ఎందుకు ఇప్పుడే అన్నీ చేస్తున్నాము? బ్యాంగిల్స్, నెక్లెస్, డ్రెస్, అదంతా మీకు డౌట్ వస్తుంది. నేను చెప్తా గాజులు వేసుకుంటున్నాను. నువ్వు నైట్ డ్రెస్ వేసుకుంటే, నైట్ డ్రెస్ కాదు బేసిక్గా మంచి అవుట్ఫిట్. గిఫ్టీ క్యాజువల్గా వేసుకుంది ఈరోజు. గిఫ్టీ అండ్ మా చెల్లి ఇద్దరు కలిసి మేమిద్దరం కలిసి పింక్ పింక్ పింక్. ఇవే నా యాక్సెసరీస్ ఈరోజు. సో లెట్స్ గో. బడ్డీ, నీ సబ్బు స్లోవా ఏంటి? బడ్జెట్ వేస్తున్నాడు. మళ్ళీ ట్రిప్కి పోతున్నారు ఇల్లు. ఏంద్రా బాబు అన్నట్లు ఇస్తున్నాడు కదా. హాయ్ మామ్. ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఉంది గుడి వెళ్తాంటే. గైస్ అండి, ఇక్కడ చూడండి, చింటూ మొంటూ మీ ఇద్దరు పేర్లు ఈరోజు. చింటూ మొంటూ, నువ్వు అండ్ ఐషు. ఎవరు చింటూ ఎవరు మొంటూ మీరే డిసైడ్ చేసుకోండి. నేను చింటూ మొంటూ అంటే ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు కాబట్టి మీ పేరు మీరే చెప్పుకోండి. అయితే ఇద్దరు చూడండి, సేమ్ టు సేమ్. లైట్ పింక్, బేబీ పింక్. బేబీ పింక్, డార్క్ పింక్ కాదు, అది కొంచెం పింక్. బడ్డీ వస్తాం తొందరగా. ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతున్నాడు కదా బడ్డీ. ఐషు నిజం ఒప్పుకో, మనం నైట్ ఎన్నికి పడుకున్నాం? మనం 1కి పడుకున్నాం. బాయ్ బడ్డీ. వాడికి అలవాటు అయిపోయిందిలే, వాడేం ఏడ్చాడు కానీ అలిగినాడు. బట్ పర్లేదు, ఓకే. భయం ఒక నాకు అక్కడ నేను చేసినట్టు. కార్లో ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే మా బుర్రంతా తినేకు కొంచెం ఉంచు. కొంచెం ఎందుకు కొంచెం మొత్తం తినేసాం అనుకో, మళ్ళీ కార్లో తినడానికి ఉంటుంది.
మీ బొర్ర ఇక్కడే బాగుంటుంది అక్క టేస్ట్. వద్దు ఐషు వెనకాలే కూర్చోనిలే. అదే బికాస్ చిన్నపిల్లలు అందరూ వీళ్ళు ఫన్ చేస్తూ ఉంటారు. వెంకటరమణ గోవింద గోవింద, నాదరక్షక గోవింద గోవింద, వడ శ్రీనివాస గోవింద గోవింద, వెంకటేశ్వర స్వామి గోవింద 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 గోవింద. We started. Hello guys, we woke up కదా. ఫుల్ స్లీప్, ఫుల్గా పడుకున్నాం మేము. పడుకున్న తర్వాత కొంచెం నవ్వాము. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాం అన్నమాట సంగతి. దేనికి నవ్వుకుంటున్నారా అనుకోవచ్చు. ఎందుకు నవ్వుకుంటారు? సో ఇలా జరుగుతుంది అన్నమాట మా ఫన్ అంతా. డాడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం డాడీ? దాంట్లో మాత్రం మనకు యా ఇంకా ఎంత దూరం ఉంది తిరుమలకి, తిరుపతికి? అమృతవారిపల్లి అంట, అమృతవారిపల్లి. అలా చెప్పకూడదు గైస్. ఒక 1 hour ఉంది ఇంకా డిస్టెన్స్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. 12 కల్లా చేరుకుంటాము. సో యా, అండ్ ఆల్సో నేను చెప్పినా కదా ఎందుకు నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను అని మీకు ఏం కాలేలే, ఎందుకు నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను అని మీకు చెప్తాను అని చెప్పాను కదా. మామిడికాయలు నలిగిపోయినాయా? నువ్వైనా మామిడికాయలు ఆడేందుకు పెట్టినావు? ఎక్కడున్నాం డాడీ? రేణిగుంట దగ్గర. ఓకే. వచ్చు పాడతానే పెట్టా. ఫస్ట్ సగం వచ్చు, సెకండ్స్ చెమ్కి కాదక్క జమ్కి. నీ బొంద చెమ్కి ఆ పాట పేరు కాదు. ఓ అలా మేము పాడుకుంటూ ఉంటే వి ఈవెన్ గాట్ అవర్ దర్శనం టికెట్స్ అన్నమాట. 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టైమ్ 11:39 అయింది. సో ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ అస్ టు గో. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా అప్పుడు మేము జాయిన్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గరుడ వాహనాన్ని మన స్వామివారికి ఆయన వాహనం అన్నమాట. అర్థమైందా? ఎవరైనా ఇట్లా ఒక రౌండ్ తిరిగి ఆయనకు చెప్పాలా, స్వామి మేము వచ్చినాము పెద్ద ఆయనకి చెప్పండి అని. ఓకేనా? ఆయన ఒక రౌండ్ తిరిగి దండం పెట్టుకోవాలి. ఆయన దండం పెట్టుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది. అవును, మేము ఎప్పుడు వచ్చినా ఇలా ఒక రౌండ్ తిరుగుతాం పూర్తిగా. గోవిందా గోవిందా. హాయ్ కుట్టి ఆతి. హాయ్ గాయ్స్. హాయ్ గిఫ్టీ अभी मजा आएगा ना भिड़ो. చిట్టికొండ స్వామి వారికి గోవింద వెంటకలి తప్పు అట్లా తలనీలాలు సమర్పించడం అనేది మన
నేను మొన్ననే కదా నాన్న రీసెంట్ గా చేయించుకునింది. గుండె కదా గిఫ్ట్ చేయించుకోమని. చేయించుకోను. గుండె అనేది మన నా జుట్టు నాకు ఇష్టం, జుట్టు నాకు ఇష్టం. సరేలే మళ్ళీ పెరుగుతుంది అది జుట్టు. ఏముంది నా జుట్టు చెప్పు. నాకు నేను అడుగులు, నాకు నేను అడుగులు. 4 వెంట్రుకల 4 అట్లా అది మాట సామెత కట్టరు తండ్రి. అలా ఎప్పుడు అలా అనుకోవద్దుమా. 50 ఆడిపోయినాక నవ్వుతూ నేను ఎందుకు నవ్వుతాను? ఇలా జుట్టు ఇచ్చేసి అలా ఊరికేలే గుండంకల్ చూడు ఎలా ఉన్నాడో. చూడు ఒకసారి గుండంకల్. గుండు అనే పేరు వస్తే చాలు గైస్. ఇదే టాపిక్. నాకు ఎందుకు గుండు చేయించాలనుకుంటున్నారు మీరు? అంటే ఒకటే వదిలేసి కన్నా జుట్టుని పేర్లు ఉన్నాయి ఫుల్ గా. నేను చేయించుకున్నాను, నేను పచ్చినా. తప్పమ్మా, కోపం వస్తుందంట. కబుకిచ్చుకో. కానీ గుండంకుల దగ్గర మాత్రం కబుకిచ్చుకో. ఆ గుండు చేసే అంకుల్ దగ్గర. దానిలో ఉంటాను నేను. ఎవరు చెప్పింది? నువ్వు అందాల రాశిలాగా ఉంటావు. జోక్లే గిఫ్ట్. మేము చెప్తే వినదు గాయస్. మా డాడీ ఏం మాట్లాడినా వింటాది కదా మా. మేము చెప్తాం ఒక పక్క ఊరు కదా అంతా జోక్ జోక్ అని. జోక్ కాదు, రియల్ గా గుండు చేయిస్తాం. చూడు ఇదే నమ్ముతాది నిజమండి. ఇంకేం చేస్తాం? గుండు చెప్తున్నారా? 200% నువ్వు గుండు చేయించుకుంటే చాలా మంచిది. నా మాటిని. ఓకే వచ్చేసాం తిరుమలకి. చూద్దామంతే, ఏం చూడడానికంతే. ఏం చూద్దామని? ఇక్కడ మొత్తం వాతావరణం చూద్దామనే, దేవుని చూద్దామని కాదు. నువ్వేం మున్సిపాలిటీ టీచర్వా? నువ్వేం మున్సిపాలిటీ టీచర్వా? బూతులు కాదు, మున్సిపాలిటీ కాదు. కాదు వాతావరణం టీచర్ ఎందుకు? నాకు అర్థం కాలే. నువ్వు మున్సిపాలిటీ టీచర్వా? నువ్వు ఎక్కడికి వస్తున్నాను అంటే నువ్వేమనాలా? స్వామివారిని దర్శించుకునేదానికి అంతేగాని వాతావరణాన్ని టెస్ట్ చేయడానికి ఏమన్నా శుభ్రత టీచర్వా? దేవుని దర్శనానికి వస్తున్నాడు అలా చెప్పు ఇప్పుడు. సర్లే పర్లే చెప్పు 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 పర్లే చెప్పు. ఏది కావాలి నీకు? ఏకం చెప్పాలా? గుండు చెప్పిస్తా అయితే పక్కా. నేను చెప్తా. ఏమవుతులే. సారీ పెద్దనాన్న గారు, సారీ పెద్దనాన్న గారు. 5 టేబుల్ చెప్పమంటే చెప్తా. చెప్పు. 5 1 5. అయి కాదు, ఒక్కటి చెప్పు, నేను వదిలేస్తాను. చెప్పు. మ్యాంగో అంటే గుడ్. ఎల్కేజీలో పడండి. గైస్ ఒకసారి క్యూ చూడండి ఎంతుందో. వామ్మో. అవును ఏంది అక్కడి వరకు ఇంకా మాకు ఇంకా కనిపించని కూడా కనిపించడంలా. అదే అనేది కింద పైన. అబ్బా చాలా క్యూ ఉంది గైస్. చూద్దాం మనకి దేవుడు ఎప్పుడు దర్శనం ఇప్పిస్తాడు. మాకు 6కి ఉందన్నమాట. మాకు టికెట్ ఆల్రెడీ వచ్చేసింది. మేము ఇప్పుడు వెళ్ళేసి మన ఫేవరెట్ ప్లేస్లో లంచ్ తింటున్నాం కదా గిఫ్ట్. అక్కడ ఎంత క్యూ ఉంటుందో మరి తెలియదు. నీ గుండును ముద్దు పెట్టుకుంటా అయిపోయినాక. అంట నీకు గుండు నాన్న గుండు గంధం బుట్లు పెడతా. కాదు ఒక రీజన్ చెప్పు ఎందుకు నీకు గుండొద్దు? ఎవరు నవ్వుతారు? ఎవరు నవ్వరు. నవీన్ వాళ్ళను కుక్కర్ కూడా కొడతా నేను. ఎనిమిస్ అంట. ఎనిమిసా? ఎనిమిస్ ఉన్నారా నీకు? చెప్పు ఎందుకు నవ్వుతుంది ఆ పిల్లకి? నీకేమన్నా అమ్మాయి నీకు ఆ అమ్మాయిని బ్రూస్లీ పంపిస్తాలే. బ్రూస్లీ ఉంది కదా ఇట్లా బ్రూస్లీ పంపిస్తాలే నీకు.
అయితే ఫుడ్ దగ్గరకు వచ్చేసినాం. చాలా దూరం ఉంది. క్యూ ఉంది, బాగా పెద్ద క్యూ. అవును, చాలా పెద్ద. సో గైస్ ఇప్పుడే క్యూ అనేది కొంచెం ఎండ్కి వచ్చింది అండ్ వీఆర్ గోయింగ్ ఇన్. మా అక్క ఫేవరెట్, మా అక్క మా డాడీ అందరికీ ఫేవరెట్. నాకైతే ఎక్స్పెషల్లీ పెరుగు చాలా ఇష్టం. ఐ థింక్ మజ్జిగ. గిఫ్టీకి ఇప్పుడు గుండు సెషన్. ఫైనల్గా వచ్చేసినాం మేము వేగమమ్మ దగ్గర. అమ్మ క్యూట్గా ఉన్నావు, డాడీ క్యూట్గా ఉన్నావు. ఫుడ్ ఎట్లుండాడు ఈరోజు? అమృతం, చాలా బాగుంది. యాక్చువల్ నాకు ఈరోజు అన్ని రోజుల కంటే ఈరోజు నచ్చింది, చాలా బాగుంది. మేబీ నాకు ఆకలి అవుతాను. కారం ఉంది. ఈ పిల్లకి ప్రతిదీ కారమే గైస్. సూపర్. సాంబార్ సాంబార్ బాగుంది కదా, ఆలు సాంబార్, కోకోనట్ చట్నీ, రసం, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ 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 నైస్. మేము ఎంత రష్ ఉన్నా ఏమున్నా కూడా డాడీ అట్లీస్ట్ ఒక పూటన్నా ఖచ్చితంగా అక్కడ ఫుడ్ తినాలా అంటాడు అనమాట, పక్కా ఇంకా ఫిక్స్ అది. అది ఏంట మమ్మీ? రసం బాగుంది, బాగుంది, రసం బాగుంది, సాంబార్ బాగుంది, ఆలు కర్రీ బాగుంది, పాయసం, కోకోనట్ చట్నీ. అన్ని రోజుల కన్నా ఈ రోజు బాగుంది. నైస్. ఈ రోజు తింటానులే మన గిఫ్టీ అమ్మ. అదే రోజు తింటుంది అనుకుంటా గిఫ్టీ. అన్ని రోజుల కంటే ఈ రోజే బాగుందంట. నా డైలాగ్ ని కాపీ కొట్టింది. గైస్ తిరుమలలో కొత్తగా బుచ్చోడు వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి. ఆ పిల్ల అక్కడ, అది ఏంటది కెమెరా? ఓ ఓ మనీషా అంట. ఇష్యూ కొత్తగా తిరుమలకి బుచ్చోడు వచ్చాడు గైస్, జాగ్రత్తగా ఉండండి. ఇలా పింక్ కలర్ బ్లూ పింక్ కలర్ షర్ట్, బేబీ పింక్. నేను పింక్ అన్న ప్రతిసారి ఇప్పుడు బేబీ పింక్ అంటాను. ఇప్పుడు పాపం చాలా ప్రాబ్లం అవుతుంది కలర్లతో. తెలుగులో ఏమంటారో చెప్పండి. పింక్ నా రాణి కలర్, అమ్మాయి రంగు. అమ్మాయి రంగు పింక్ లో ఉంటుందా ఏంటి? అమ్మాయి పింక్ కలర్ లో ఉంటుంది స్కిన్ మొత్తం. ఓకే, మేము తిరుమలకి వచ్చి డిస్కషన్స్ పెట్టకూడదు. ఫస్ట్ మనకి దర్శనం 6కి కాబట్టి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అండ్ ఇంకా మన స్టేకి వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ స్టే గైస్. సో దిస్ ఈజ్ అవర్ స్టే ఫర్ టుడే, జస్ట్ ఫర్ 2 hours. అదే టు నైట్. గైస్ చూడండి, మా డాడీ కార్ డ్రైవ్ చేస్తే మా చెల్లి అలసిపోయింది. వాట్ డాటర్ షీజ్. అబ్బో అవునవును, ఇట్స్ వెరీ నైస్.
అంటే ఇంతకంటే పెద్ద రూమ్స్ చూసినాం కానీ ఇది డిజైన్ చాలా బాగుంది కదా డిజైన్. ఓకే గుడ్ నైట్ గాయ్స్. వి విల్ నాట్ ఏ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్. అదే కొంతసేపటికి మళ్ళీ దర్శనం ఉంది కాబట్టి సీ యూ గైస్ ఈవినింగ్. గైస్ ఇప్పుడు మనం బాగా పెట్టు నీట్గా. ఇప్పుడు అర్రే గుడ్ ఈవినింగ్ గాయ్స్. సో ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. అండ్ ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు మీట్ బాలాజీ. యా, బాలాజీ టెంపుల్. అంటే సో అందరికీ వెళ్తాను. సో ఫస్ట్ నేను జడ వేసేస్తాను, అందరూ రెడీ అవుతున్నారు. నేను ఆల్రెడీ రెడీగానే వచ్చిన. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అనుకున్నాం కానీ రష్ ఎక్కువ ఉండడం వల్ల ఈవినింగ్కి పోస్ట్ పోన్ అయిందనమాట. యా, ఇప్పుడైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. యా అయిపోయింది 50 బ్యూటీలో ఓకే గాయస్. సో యా ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకున్నాం, ఎక్కువసేపు కాదు. బట్ ఎనీవేస్ వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. మేము ఇక్కడ బయటకు వచ్చినాము. అంటే ఇక్కడ ప్రెమిసెస్లోనే చాలా బాగుంది ప్లేస్, అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఎనీవేస్ ఇప్పుడు మనం okay, let's go. So guys, we are done. We got ready and I think I finally found my hairstyle. ఇది నాకు బాగా నచ్చింది. బాగా లైఫ్ హెయిర్ స్టైల్ బాగుంది, సూపర్ కే డబుల్ సూపర్. ఓకే ఎనీవేస్ సో ఇప్పుడు మేము ఇంకా దర్శనానికి వెళ్తున్నాం అనమాట. హాయ్ ఐషు. హాయ్ హాయ్ బాయ్ గుడ్ బై గుడ్ బై. సో ఇంకా మనం వెళ్దాము. అండ్ లుక్ ఎట్ మై మామ్. వాళ్ళు కొంచెం ఆ థింగ్లో ఉన్నారు. ఏంటి అంటే ఆధార్ తర్వాత అవి ఇవి ఉంటాయి కదా, సో వాటి ఇష్యూలో ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. యా అంటే వీళ్ళు ఏం చేసినారంటే రూమ్ డిజైన్ ఎట్లుందంటే రూమ్స్ కిందికి పెట్టినారనమాట. దానివల్ల చల్లగా ఉంది బాగా. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. వావ్. గైస్ మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాడండి. ఓ మై గాడ్, లుక్ అట్ ద మామిడి పళ్ళు, మామిడి కాయలు. ఎన్ని మామిడికాయలు ఉన్నాయో చూడండి. వావ్ వావ్. ఒక మామిడికాయ కావాలా పెద్ద మీకు? నువ్వు ఇవ్వలేవు, నువ్వు జాకీ జాన్వి కాదు. సూపర్ మ్యాన్ లాగా పైకి ఎక్కుతావా ఏంటి? ఓ క్యూట్ చిపాయిస్. అక్క నీకు చూపించాలి. ఐ లవ్ యూ. ఓ థ్యాంక్ యూ. పర్లేదు చేయొచ్చు, కట్నం ఇచ్చిలే. గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. మేము ఇప్పుడు దేవుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. సో గైస్ మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. దర్శనం అయిన తర్వాత we will కమ్ బ్యాక్. దర్శనం అయిపోయిన తర్వాత we will talk to you guys. Guys look here, cute ఉంది. So guys we are back to our place. 7కి వెళ్తే మాకు దర్శనం వచ్చేసి చాలా త్వరగా, అంటే ఏం లేట్ ఏం కాలేదు, తొందరగానే అయిపోయింది. బట్ ఏమంటే వెయిటింగ్, అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడ ఒక 1 hour ఏమో ఎక్కువసేపు ఉంచినారు, 1 hour ఉంచినారు. కరెక్ట్ 10 కల్లా బయటకు వచ్చేసినాం. సాటర్డే అండ్ అమావాస్య అండ్ శని త్రయోదశి అనమాట. సో చాలా చాలా రష్ ఉన్నారు, కానీ మాకు హ్యాపీగా బాగా మంచిగా జరిగిపోయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఫాస్ట్గా తినేసి అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ టు అవర్ ప్లేస్. అండ్ ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకొని టుమారో వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఉంటుందంట, కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. యా అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గోల్డ్ ప్లే బటన్ వచ్చేంత వరకు చేయాలి. Okay, so that's it for today's video guys, and I will see you in my next video. Bye bye. Bye చెప్పు. ఇంకో వీడియో ఉంటది. Bye bye చెప్పు. బాయ్ బాయ్. రేపు ఇంకో వీడియో ఉంటది. ఉంటది.